మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఇలా పని అయిపోయినట్టు. బీసీ రిజర్వేషన్లకు ఇక అది వద్దు ఇది వద్దు అని చెప్పి మొత్తం మీద రాష్ట్రపతిని రాకుండా చేసి రాష్ట్రపతి కలవకుండా చేసినటువంటి పరిస్థితి. నిన్న అందరు మంత్రులు టోటల్గా మహేష్ కుమార్ గౌడ్ కానీ, కొండ సురేఖ్ కానీ, మా వివేక్ వెంకటస్వామి గారు, పొన్నం ప్రభాకర్ గారు, చాలామంది మంత్రులందరూ పెద్ద ఎత్తున నినదించారు. రాహుల్ గాంధీ కూడా వేరే మీటింగ్ ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు, అంతే తప్ప ఇంకోటి కాదని కూడా చెప్పిండు. ఇక టోటల్గా బీజేపీ కోర్టులోకి బంతి నెట్టిరు. వాళ్ళు బీసీల కోసం చేయాలనుకుంటే స్పాట్లో చేస్తారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రాత్రి ఎవరిని తెలియకుండా తీసుకొచ్చారు. నోట్ల రద్దీ ఎవరికి తెలియకుండా తీసుకొచ్చారు. నల్ల చట్టాలు ఎవరికి తెలియకుండా తీసేసారు. ధరలు కూడా ఎవరికి తెలియకుండా చేసేసారు. జిఎస్టీ కూడా ఎవరికి తెలియకుండా పెంచేసారు. బ్యాంకులు ఎవరికి తెలియకుండా ప్రైవేటైజేషన్ చేసేసారు. ఇవన్నీ చేసినటువంటి వీళ్ళు ఇలా బీసీ 0.2% రిజర్వేషన్ లేనికి ఏమైంది? రైతులకు మేము 3 కాలాలు 4 నెలలకు 2,000, సంవత్సరానికి 6,000 వేస్తాం రైతు ఖాతాల్లో అని అప్పుడు చెప్పి సరే 6,000 ఉండేది, అప్పుడప్పుడు పడుతుండే. మొన్న పార్లమెంట్లో తీర్మానం చేసిరు పోయిన సంవత్సరం. ఏమని చేసిరు? మేము 6,000 కాదు 10,000 ఇస్తాం రైతుకు అని చెప్పి 3,300, 4 నెలలకు 3,300 కలిపి మొత్తం కలిసి 10,000 ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి బీజేపీ రైతులకు ఏం చేస్తుంది? ఇలా రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మీరు ఎక్కడ పోటీ పడగలరా? మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ పరిస్థితి అంతంత మాత్రం. మొత్తం మీద బీసీల యొక్క బిల్లు పైన కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేసింది అంటే ఇంతకన్నా ఎక్కువ ఇంకేం చేయలేరు ఎవడు. ఇంత అద్భుతమైనటువంటి పోరాటాన్ని బీసీ కులగణన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఏ పార్టీలు కూడా కులగణనకు సంబంధించినటువంటి పకడ్బందీ, ఒక శాంక్టిటీ కలిగినటువంటి, ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి వర్గీకరణ లేదంటే కౌంట్ అంటే జనాభా లెక్కలను చూపించినటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీన్ని ఆధారంగా తీసుకొని కూడా జనాభా లెక్కలు చేయాలని కూడా ప్రధానమంత్రికి అల్టిమేటం కూడా జారీ చేసింది. మొత్తం మీద బీసీ ప్రజలకు, వెనుకబడిన ప్రజలకు, పేద ప్రజల వైపు నేనున్నాను, నేను ఆదాని అంబానీల వెంబడి, బలిసినోళ్ళ వెంబడి కాదు, మోసం చేసే వెంబడి కాదు అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ యొక్క సారథ్యం లోపల కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. చాలా అద్భుతమైనటువంటి పాలన రాష్ట్రంలో నడుస్తూ ఉంది. కాబట్టి మీరు ఒకటి నేను చెప్తా ఉన్నా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించే వాళ్ళందరూ కూడా బొక్కబోల పడేటువంటి పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడ బీసీల కోసం పనిచేయకుండా ఒక మాట అనేస్తారు, కాంగ్రెస్ నటిస్తుందని అంటారు. అనేటప్పుడు సిగ్గుశరం ఉండాలి కదా మనకు. అనేటప్పుడు మనం అట్లా అంటే అయిపోతుందా? ఊరికనే గాలికి మనం అట్లా అనేస్తే అయిపోతుందా అంటున్నా. ఏమని ఏదో టూకీగా చెప్పేస్తున్నారు, ఏంది కాంగ్రెస్ నటిస్తుంది అంటే అయిపోతుందని అనుకుంటారు. అది చాలా తప్పే. కేసీఆర్ని ఎప్పుడు జైల్లో పెడతారని అడిగినటువంటి ప్రశ్నకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, కేసీఆర్కి మనము కక్షలు కారుణ్యాలకు పోం, పగల ప్రతీకారాలు, వాళ్ళు చేసిన తప్పులు నేను చేయదలుచుకోలేదు, ఖచ్చితంగా చట్టం ప్రకారంగా ఆయన శిక్ష అనుభవించి ఉంటే ఆయన అనుభవిస్తగా, నేను కావాలని ఒత్తిడి చేసి బలవంతంగా ఆయన జైల్లో పెట్టాల్సిన అవసరం మాకేం లేదు. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నది ఆయన జైలు కన్నా పెద్దగా ఏం లేదు. ఫామ్ హౌస్లో ఆయనే జైల్లో నిర్బంధించుకున్నాడు తప్ప పెద్దగా ఏం లేదంటూ